ఇదేనా? గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది బీకామ్లో జనరల్ స్టూడెంట్స్కి ఇది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాబట్టి మీరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు జిఎస్టీ ఇంట్రడక్షన్ ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విచ్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఆన్ 1st July 2017. 2017 జూలై 1వ తారీఖున జిఎస్టీని మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మన దేశంలో జిఎస్టీ అమలవుతుంది. ఈ జిఎస్టీ అనేది అప్లికబుల్ ఫర్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ వస్తువులకి మరియు సేవలకి రెండింటికి కూడా జిఎస్టీ ద్వారానే మనం పన్ను విధించడం అనేది జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి కూడా జరుగుతుంది. అలాగే ఒకే పద్ధతిలో ఒకే రకమైనటువంటి పన్ను విధానం అమల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇది వన్ ట్యాక్స్ దట్ ఈస్ లీవియడ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఒకే రకమైనటువంటి విధానాన్ని అవలంబించడమే ఈ జిఎస్టీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే ఇది డిస్టింగ్విష్డ్ బేస్డ్ ట్యాక్స్ అంటే మనకి ఈ జిఎస్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండింటికి కూడా వర్తిస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్స్ని ఎస్జిఎస్టీ అంటాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్స్ని సిజిఎస్టీ అంటాం. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఈ రెండు కూడా జిఎస్టీలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ జిఎస్టీ యాక్ట్ యొక్క ఒరిజిన్ ఏంటి అంటే July 1st, 2017లో ఇది పార్లమెంట్లో 122వ అమెండ్మెంట్ బిల్లుగా భారతదేశంలో దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే July 1, 2015 నుంచి దేశం మొత్తం మీద ఈ జిఎస్టీ అనేది అమలు కావడం అనేది మొదలయ్యింది. సో 122వ అమెండ్మెంట్ బిల్లుగా దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఈ జిఎస్టీ యొక్క ఎయిమ్ ఏంటి, ఏ ఉద్దేశంతో జిఎస్టీని తీసుకొచ్చారంటే జిఎస్టీ ఈజ్ ఎ సింగిల్ యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. ఇది ఒక రకమైనటువంటి సింగిల్ యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. ఎందుకని అంటే జిఎస్టీ అనేది పరోక్ష పన్నుల్లోకి వస్తుంది. అలాగే యూనిఫైడ్ ఒకే రకమైనటువంటి పన్ను విధానం దేశం మొత్తం మీద కూడా అమల్లో ఉండాలనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి ఉద్దేశంతో ఈ జిఎస్టీని అమలు చేయడం జరుగుతుంది. అంటే ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. The GST is governed by the GST Council and its chairman is the Finance Minister of India. GSTలో ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ వేయాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ని మనం కన్సిడర్ చేయాలి అనే విషయాలు వీటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా ఎవరు తీసుకుంటారు అంటే జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు అంటే మన దేశం యొక్క ఆర్థిక మంత్రి ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్. అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. అండర్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్స్డ్ ఎట్ ద ఫాలోయింగ్ రేట్స్. జిఎస్టీకి సంబంధించి మనకి ఒక చిన్న జిఎస్టీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఈ 5 రేట్లు ఏవైతే 0%, 5%, 12%, 18% అండ్ 28% ఉన్నాయి. ఈ 5 రేట్లు కూడా ప్రస్తుతం జిఎస్టీ అమల్లో ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్. ఇది సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ వస్తువుల మీద సేవల మీద రెండింటి మీద కూడా ఈ 5 రకాలైనటువంటి పన్ను రేట్లు అనేవి అమల్లో ఉన్నాయి. కొన్ని నిత్యావసర వస్తువులు వాటి మీద మనకి 0% ట్యాక్స్ వేయడం జరుగుతుంది. అలాగే లగ్జరీ వస్తువులు ఉన్నాయనుకోండి వాటి మీద 28% ట్యాక్స్ వేయడం జరుగుతుంది. కొన్ని వస్తువుల మీద 5%, 12%, 8%, 18% కూడా ట్యాక్స్లు వేయడం జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ వేయాలి, ఏ వస్తువు మీద ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ అనేది మనం వసూలు చేయాలి అనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది.
దీని చైర్మన్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, అలాగే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ట్యాక్స్ వేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్ వీటి మీద సపరేట్గా స్టేట్ గవర్నమెంట్ ఇండివిజువల్గా ట్యాక్స్ వేయడం జరుగుతుంది. అలాగే దెర్ ఈజ్ ఎ స్పెషల్ రేట్ ఆఫ్ 0.25% ఆన్ రఫ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. అలాగే మనకి రత్నాలు, ముత్యాలు, పగడాలు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి స్టోన్స్ ఉంటాయి, ప్రీషియస్, సెమీ ప్రీషియస్ స్టోన్స్. వీటి మీద 0.25% స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అలాగే గోల్డ్ మీద 3% ట్యాక్స్ ఉంటుంది. బంగారం మీద 3% స్పెషల్ రేట్ ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. అలాగే ఇన్ అడిషన్ a cess of 22% or other rates on top of 28% GST applies on few items like drinks, luxury cars and tobacco products. అంటే కొన్ని టొబాకో ప్రొడక్ట్స్ మీద, లగ్జరీ ఐటమ్స్ మీద, డ్రింక్స్ మీద 28% జిఎస్టీ అప్లై అవుతుంది. లేదు అంటే 22% సెస్ అయినా ఎడిషన్గా వేయడం కానీ, లేదంటే మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుత కాలంలో జిఎస్టీ అమల్లో ఉంది కాబట్టి మనకి ఎక్కువ 28% రేట్లోకి ఈ లగ్జరీ కార్స్, లగ్జరీ ఐటమ్స్, డ్రింక్స్, టొబాకో ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు 28% జిఎస్టీ అప్లై అవుతుంది. అంటే లగ్జరీ ఐటమ్స్కి ఎక్కువ ట్యాక్స్ పడే అవకాశం ఉంటుందని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అలాగే అసలు జిఎస్టీ రావడానికి ముందు ఒక వస్తువు మీద ట్యాక్స్ ఏ విధంగా ఉంది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక వస్తువు మీద ట్యాక్స్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ సెల్స్ మిషనరీ వర్త్ ₹3,000 టు ఏ డిస్ట్రిబ్యూటర్. ఒక మిషన్ యొక్క కాస్ట్ అనేది 3,000 అనుకుంటే దాని యొక్క ఇన్వాయిస్ అనేది ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే దాని ప్రైస్లో ₹3,000 ఆ యొక్క వస్తువు యొక్క ప్రైస్, మిషన్ యొక్క ప్రైస్. అలాగే దానికి మీద ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టీ రాకముందు 12.5% ఉండేది. అంటే ₹375. 3,000 మీద 12.5% కనుక మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? 375 వస్తుంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ, గూడ్స్ యొక్క ప్రైస్ రెండు కలిపి మనకి ₹3,375 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దానికి ఏం యాడ్ అవుతుంది? వ్యాట్ యాడ్ అవుతుంది. వ్యాట్ ఎంత పర్సెంట్? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 14.5%. అంటే 14.5% 3,000 మీద మనం క్యాల్కులేట్ చేయాలి. 3,000 మీద 14.5% క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? $490. సో ఇక్కడ మీరు ఒకసారి ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ రెండింటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి ఎక్సైజ్ డ్యూటీ 12.5% దేని మీద క్యాల్కులేట్ చేసాము అంటే ₹3,000 మీద. అలాగే వ్యాట్ 14.5% దేని మీద క్యాల్కులేట్ చేసామంటే ప్రైస్ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ రెండు కలపండి. 3,375 మీద మీరు క్యాల్కులేట్ చేస్తే అప్పుడు మనకి ₹489.375 వస్తుంది. అంటే అంత చిల్లర మనం కలిపి దాన్ని పూర్ణ సంఖ్య కింద మార్చుకుని ₹489.375ని ఇక్కడ మనం ₹490గా చూపించడం జరిగింది. సో వ్యాట్ దేని మీద కట్టాలి అంటే 3,375 సబ్ టోటల్ ఏదైతే వచ్చిందో దాని మీద మనం వ్యాట్ని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఆ టోటల్ పేమెంట్ అమౌంట్ బై కస్టమర్ చెల్లించవలసినటువంటి మొత్తం అమౌంట్ ఎంత అంటే ఆ 3,000కి ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ 375 కలిపితే 3,375 ప్లస్ వ్యాట్ 490 కలిపితే మొత్తం 3,865 టోటల్. అలాగే
ఇది ఎప్పుడు సంగతి అంటే జిఎస్టీ రాకముందు. అదే జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ మిషన్ యొక్క వాల్యూ ఎలా మారింది అంటే, వేరే జిఎస్టీ విల్ బి ఓన్లీ చార్జ్డ్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ అండ్ ద సబ్సిక్వెంట్ పార్ట్స్ ఆఫ్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ వుడ్ యాడ్ టు ది వాల్యూ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ దేర్ పర్సంటేజ్. ద ఇన్వాయిస్ అండర్ జిఎస్టీ సినారియో వుడ్ రిఫ్లెక్ట్. ఇక్కడ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ రెండు కూడా అప్లై చేయబడతాయి జిఎస్టీ సెల్లింగ్ ప్రైస్ మీద. సో ఇన్వాయిస్ వచ్చేసరికి మనం జిఎస్టీలో ఎలా ఇన్వాయిస్ చూపించడం జరుగుతుందంటే, ఫస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఎంత, మిషన్ యొక్క ప్రైస్ ఎంత చెప్పా ఇందాక కూడా 3,000, ఇప్పుడు కూడా 3,000. ఈ 3,000 రూపాయలు మిషన్ మీద సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. సో 3,000 మీద మనం రెండు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 3,000 మీద సిజిఎస్టీ 9% 270 అయింది, ఎస్జిఎస్టీ 9% కూడా 270 అయింది. సో 3,000కి ఈ రెండు కూడా కలపండి, 270. ఈ రెండు అమౌంట్ని 3,000 కలిపితే టోటల్ పేయబుల్ అమౌంట్ బై ది కస్టమర్ ఎంత అంటే 3,540. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, అంటే 3,540 రూపాయలు కస్టమరు చెల్లిస్తే సరిపోతుంది. ఎప్పుడు జిఎస్టీ అప్లై అయిన తర్వాత. జిఎస్టీ అప్లై కాకముందు అదే కస్టమర్ ఆ వస్తువును కొనడానికి ఎంత చెల్లించేవాడు? 3,865. సో ద డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ దీస్ టూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు 3,865 రూపాయలు పెట్టి కొనేటువంటి వస్తువు ఇప్పుడు 3,540 రూపాయలు పెట్టి కొనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్కి ఎంత బెనిఫిట్? 325 రూపాయలు బెనిఫిట్. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి ట్యాక్స్తో పోలిస్తే కస్టమర్కి ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గిందని మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే జిఎస్టీ యొక్క ఫీచర్స్ ఏంటి? జిఎస్టీ ఫీచర్స్, GST would be applicable on supply of goods or services as against the present concept of tax on the manufacture of goods or on sale of goods or on provision of services. ఇక్కడ జిఎస్టీ అనేది దేని మీద అప్లికబుల్ అవుతుందంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే ప్రెసెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సప్లై, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఆన్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ వీటన్నింటినీ కూడా మనం లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే జిఎస్టీ వుడ్ బి బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ కన్సంప్షన్ taxation as against the present principle of person based taxation. Present principle of origin based taxation ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ అంటే ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. ఇదే విషయాన్ని మనం నెక్స్ట్ పాయింట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. జిఎస్టీ ఈజ్ ఏ డ్యూయల్ జిఎస్టీ విత్ ద సెంటర్ అండ్ ద స్టేట్ సైమల్టేనియస్లీ levied on the simultaneously levied on the ఒరిజిన్ బేస్ ఏదైతే ఉంటుందో మనకి దాని మీద ఇది మనం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే రెండు కూడా 9% జిఎస్టీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. అంటే జిఎస్టీ అనేది ఏ జిఎస్టీ? డ్యూయల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీలోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి an integrated GST, IGST, would be levied on interstate supply, including stock transfers of goods or services. It would be collected by the center. An integrated GST, IGST దేని మీద మనం వేస్తాము అంటే స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్, అంటే ఇందులో స్టాక్ ట్రాన్స్ఫర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అది కూడా ఇట్ వుడ్ బి కలెక్టెడ్ బై ది సెంటర్ చేత కలెక్ట్ చేయబడుతుంది. అలాగే ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి సప్లై అయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి గూడ్స్ సప్లై మీద సర్వీసెస్ మీద ఈ ఐజిఎస్టీని
మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ వుడ్ బి treated as interstate supplies and would be subject to IGST in addition to the applicable customs duties. ఇక్కడ ఇంటర్స్టేట్ సప్లైస్ ఏవైనా కానీ అది కూడా ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్స్టేట్ సప్లైస్గా ఆ సబ్జెక్ట్లోకి తీసుకొచ్చి ఐజిఎస్టీగా వేస్తాము. అలాగే ఐజిఎస్టీతో పాటు ఎడిషన్గా కస్టమ్స్ డ్యూటీస్ కూడా వీటికి అప్లై అవుతాయి. అలాగే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ అండ్ వుడ్ బి సబ్జెక్ట్ టు ఐజిఎస్టీ. ఇందాక మీకు ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ చెప్పాను. ఇప్పుడు ఈ పాయింట్లు ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అయినా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అయినా ఐజిఎస్టీ అనేది కామన్. కాకపోతే గూడ్స్కి వచ్చేసరికి కస్టమ్ డ్యూటీస్ అనేవి ఎడిషన్గా అప్లై అవుతాయి. నెక్స్ట్ జిఎస్టీ వుడ్ బి రీప్లేస్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ కరెంట్లీ లీవియడ్ అండ్ కలెక్టెడ్ బై ది సెంటర్. అంటే సెంటర్ చేత అంటే కేంద్ర ప్రభుత్వం చేత కలెక్ట్ చేయబడుతున్నటువంటి ఈ క్రింది డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ప్లేస్లో ప్రస్తుతం ఏం రీప్లేస్ అయ్యింది అంటే జిఎస్టీ రీప్లేస్ అయ్యింది. ఏంటి ఆ డ్యూటీస్? సెంటర్ చేత అంటే కేంద్ర ప్రభుత్వం చేత వసూలు చేయబడుతున్నటువంటి ట్యాక్స్లు ఏంటి అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్, అలాగే ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్, అలాగే ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, టెక్స్టైల్స్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ కామన్లీ నోన్ యాజ్ సిబిడి, స్పెషల్ ఎడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ ఎస్ఏడి. Next, service tax, cesses and surcharges in so far as they related to supply of goods or services. ఇంకా ఏంటంటే స్టేట్ ట్యాక్సెస్. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా సెంట్రల్ ట్యాక్సెస్, ఇప్పుడు చెప్పేవన్నీ కూడా స్టేట్ ట్యాక్సెస్. జిఎస్టీలో సబ్స్యూమ్డ్ అయినటువంటి స్టేట్